మనం ఆలోచించాలి. యేసుని గురించి విని బోధింపబడితే మనలో జరగవలసిన అనే సంగతులు కొద్ది నిమిషాలు నేర్చుకుందాం. ఎన్ని సంవత్సరాల నుంచి యేసుని గురించి బోధించబడుతున్నారు మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభువైన యేసుని గురించి మనం వింటున్నాం? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభువైన యేసుని గురించి ప్రభువైన యేసు చేత మనం బోధించబడుతున్నాం? ఓకే, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అంటే తమకు ఎవరికి వాళ్ళు అంటే ఎంతకాలం నుంచి నేను ప్రభుని గురించి వింటున్నాను, ఎంతకాలం నుంచి ప్రభు గురించి నేను బోధించబడుతున్నాను అంటే ప్రభువుని గురించి విని బోధించబడితే మనలో ఏం జరగాలి, మనలో ఏం జరగాలనే సంగతులు మనకి గ్రంథం తేటగా మాట్లాడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చదివిన లేఖన భాగంలో చూద్దాం సార్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదవండి ఒకసారి. 20 వచ్చిన ఒకసారి మరలా. అయితే మీరు యేసుని గురించి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కాదు. ఒకసారి 20 వచనం మీకు అర్థమైందా? 20 వచనం అంటే మొట్టమొదటి అక్కడ ఏమన్నాడు అంటే కొంచెం ఆ వచనాన్ని జాగ్రత్తగా చదవాలి మీరు. యేసును గూర్చి విని అన్నాడు. అంటే సువార్త ప్రకటించబడటం, సువార్త ప్రకటింపబడటం. కింద ఇంకొక మాట చదివాడు తర్వాత మీరు యేసుని గురించి విని, అదే వచ్చిన 20 వచ్చిన మీరు యేసుని గురించి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు అదిగో ఆయన యందు ఉపదేశింపబడిన వారైన. ఈ మాటకు అర్థం వేరే. ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల. ఆయన ఏంటంటే క్రీస్తునందు, అంటే క్రీస్తునికి వచ్చిన తర్వాత. అంటే దీని అర్థం ఏంటంటే క్రీస్తులోనికి వచ్చాక అనేక విషయాలు బోధింపబడ్డాం. మీరు యేసుని గురించి విని అన్నాడు. అంటే యేసుని గురించి బోటికి చూడండి ఒకసారి. యేసుని గురించి వింటామంటే సువార్త ప్రకటించబడ్డాం. తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు? ఆయన యందు మీరు ఉపదేశింపబడిన వారైన ఎడల. ఆయన ఏందంటే క్రీస్తునందు, అంటే క్రీస్తుడికి వచ్చేసిన తర్వాత అనేక విషయాలు, అనేక సంగతులు మనం ఏం చేయబడ్డాము? బోధించబడ్డాం. ఇప్పుడు క్రీస్తు అంటే బాప్తిసం పొందక ముందు విన్న సంగతుల కంటే బాప్తిసం పొందిన తర్వాత క్రీస్తుడికి వచ్చిన తర్వాత నేర్చుకున్న సంగతులు చాలా ఎక్కువ అన్నమాట. చాలా ఎక్కువ. అంటే ఒకరోజు యేసుని గురించి విన్నాం, ఒకరోజు యేసుని గురించి ఏం చేసాము? విన్నాం, సువార్త ప్రకటించబడ్డాం, క్రీస్తునికి వచ్చేసిన తర్వాత మరలా ఏం చేయబడ్డాము? ఆయన యందు మనం ఉపదేశించబడుతున్నాం. అంటే ప్రభువుని గురించి మనకి ఉన్నది ఉన్నట్లుగా ఏం చేయబడుతుందంటే ఉపదేశించబడుతుంది. నెక్స్ట్ మరలా 3వ మాట అన్నాడు. నెక్స్ట్ చివరిలో ఏమన్నా 20 వచనంలో ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తుని నేర్చుకున్న వారు కాదు. అంటే అర్థం ఏంటప్పుడు? మీరు అలాగూ క్రీస్తును
నేర్చుకున్నవారు కాదు. అంటే ఈ మాటకు అర్థం ఏంటి జరగదు? ఒకటి, మీరు యేసుని గురించి విన్నారు. రెండు, ఆయన ఎందరి సత్యము ఉన్నది ఉన్నట్లుగా మీరు ఏం చేయబడ్డారు? ఉపదేశించబడ్డారు. మూడు, మీరేం చేయబడ్డారు తర్వాత మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కాదు. మీరు అలా క్రీస్తు నేర్చుకున్నవారు కాదు అంటే దాని అర్థం ఏంటంటే అన్యజనులుగా ఉండుటకు. అన్యజనులుగా ఉండుటకు. ఇప్పుడు యేసుక్రీస్తు నేర్చుకుంది అన్యజనులుగా ఉండటానికి నేర్చుకున్నావా? ఇప్పుడు ఒకప్పుడు అన్యజనులు, మనం క్రీస్తుకు వెలుపల ఉన్నప్పుడు అన్యజనులమే. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చేసాం. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చేసిన తర్వాత కూడా ఎలా ఉండటానికి క్రీస్తు నేర్చుకున్నాం? మనం ఎలా ఉండటానికి క్రీస్తు నేర్చుకున్నాం అంటే క్రీస్తులోకి వచ్చేసిన తర్వాత కూడా మరలా అన్యజనులుగా ఉండటానికే క్రీస్తు నేర్చుకున్నావా? అదే మాట్లాడుతున్నాడు. మీరు అలాగూ క్రీస్తు నేర్చుకున్నవారు కారు అంటే అన్యజనులుగా ఉండటానికి మీరు క్రీస్తు నేర్చుకోవాలా. అంటే ఈరోజు క్రీస్తులోకి వచ్చేసిన తర్వాత కూడా ఎలాగుంటున్నావు? ఒకసారి అన్యజనులుగానే ఉంటావు అన్నమాట. అంటే అన్యజనులుగా ఉండటానికి యేసుని గురించి నేర్చుకున్నావా? అన్యజనులుగా ఉండటానికి ఇన్ని సంవత్సరాలు యేసుని గురించి మనం బోధించబడుతున్నావా? అన్యజనులుగా ఉండటానికి మనం బాప్తిస్మం పొందావా? అంటే పౌలు అదే మాట్లాడుతున్నాడు. అంటే మీకు ఆ 20 వచనం కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది అంతే, కానీ తేటగా దాన్ని విభజిస్తే చాలా వచనం చాలా చక్కగా అర్థమైంది అన్నమాట. అంటే ఏం జరగాలి ఇప్పుడు? మరి యేసుని గురించి విన్నాం కదా. విన్న తర్వాత అనేక సంవత్సరాల నుంచి ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం, ప్రతి క్లాసులో యేసుని గురించి ఆయన వాక్యం ఏం చేయబడుతుంది? మనకి బోధించబడుతుంది, ఉపదేశించబడుతుంది. ఉపదేశించబడ్డప్పుడు మనలో జరగవలసినవి ఏంటి? ఏం జరగాలి? ఇప్పుడు 22వ వచనం చదువు సార్. అక్కడ 4వ అధ్యాయము 22వ వచనం. కావున మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు స్వభావం మొదలుకొని చాలు. అంటే 4 పాయింట్లు చెప్తాను క్లుప్తంగా, మీకు తెలిసిన విషయాలే మరొకసారి జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి, ప్రాచీన స్వభావమును వదులుకోవాలి. అంటే యేసుని గురించి విన్న వాళ్ళలో, యేసుని గురించి బోధించబడిన వాళ్ళలో మొట్టమొదటి జరగవలసిన సంగతి ఏంటంటే ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలి? ఆ ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. అందుకే ప్రారంభంలో ఒక మాట అన్నాను, ఎన్ని సంవత్సరాల నుంచి మనం యేసుని గురించి వింటున్నాం? ఎన్ని సంవత్సరాల నుంచి దేవునికి వాక్యం బోధించబడుతుంది మనకి? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభువులో ఉన్నది ఉన్నట్లుగా మనకు సత్యం ఉపదేశించబడుతుంది? అంటే ఆయన గురించి మనం వింటే, ఆయన గురించి మనకు ఉపదేశించబడితే మనలో వ్యక్తిగతంగా అంటే మన జీవితాల్లో ఏం జరగాలంటే అందులో నెంబర్ 1 ఏమంటే మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. అంటే ప్రాచీన స్వభావం ఏం చేయాలంటనా? ప్రాచీన స్వభావం అంటే కోటే ప్రాచీన స్వభావం అంటే ఆయన గురించి ఎవరైతే వింటారో, ఒకవేళ ప్రాచీన స్వభావాన్ని మనం వదులుకోలేదంటే, యేసుని గురించి విన్నావా? యేసుని గురించి నువ్వు ఉపదేశించబడ్డావా? అదేంటి, నేను 10 సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాను కదా, 5 సంవత్సరాల నుంచి నేను వాక్యం వింటున్నాను కదా. ఓకే, మరి ఇన్ని సంవత్సరాల నుంచి నీకు యేసుక్రీస్తు బోధించబడుతున్నాడు, మరి ప్రాచీన స్వభావాన్ని వదులుకున్నావా? అది వదులుకోవాలన్నమాట. ప్రాచీన స్వభావం అంటే బాప్తిసం పొందకముందు ఉన్న స్వభావం. బాప్తిసం పొందకముందు ఉన్న స్వభావం అంటే కేవలం వస్తువుల్ని వదిలేయటం మాత్రమే కాదు, కేవలం అలవాట్లు వదిలేయటం మాత్రమే కాదు, కానీ వదులుకోవాల్సింది ఏంటో తెలుసా? అంటే ఎక్కువ మంది చేసే పని ఏంటంటే, నేను అంతకుముందు సిగరెట్ తాగేవాడిని మానుకున్నా, పానుపురాలు తినేవాడిని మానుకున్నా, లేకుంటే గుట్టక తినేవాడిని మానుకున్నా. మంచిదే, అది వదులుకోవాలి. అంటే ప్రాముఖ్యంగా వదులుకోవాల్సింది ఏంటిది? స్వభావం. నీ స్వభావం, నీ బుద్ధి, నీ ఆలోచనలు, నీ హృదయం, నీ మనస్సు. నేను సిగరెట్ తాగడం అనుకున్నా, పానుపురాలు తింటాం అనుకున్నా, మంచిదే. మరి బుద్ధి, ఇంకా ఆలోచనలు మారలా, బుద్ధి మారలేదు,
మాటలు మారలేదు, టోటల్గా స్వభావం అనేది ఏమాత్రం కూడా. అంటే విన్నావా యేసుని గురించి? ఉపదేశించబడ్డావా యేసుని గురించి? అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం ఉపదేశించబడుతున్నా సరే మనలో ఏం జరగట్లేదు? ఏం జరగట్లేదు మనలో. ఇప్పుడు ఇది జరగకపోతే ఇన్ని సంవత్సరాల వాక్యం అంటే ఏంటంటే ఉపయోగం ఏంటి మరి? ఇప్పుడు లోకాన్ని విడిచిపెట్టేసి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? ఎందుకు వచ్చాము ఇక్కడికి మనం? మీరు అలాగూ క్రీస్తు నేర్చుకున్న వారు కారు. అంటే అన్యజనులుగా ఉండడానికి మీరు ఏం చేయలేదు? క్రీస్తు నేర్చుకోలేదు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉండడానికి క్రీస్తు నేర్చుకున్నాం మనం? మనలో ఏం జరగాలంటే ఆ ప్రాచీన స్వభావాన్ని మనం ఏం చేయాలంటే వదులుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒకరోజు క్రీస్తుని ఎరగక మునుపు, క్రీస్తునికి రాక మునుపు మనం ఏం చేసామంటే అక్కడనే 2వ అధ్యాయం చూడ ఒకసారి. అక్కడనే 2వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువు ఒకసారి. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున. అంటే మునుపు అంటే ఎప్పుడు బ్రదరు సార్? మునుపు అంటే మునుపు ఏం చేశాము? ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నాం. ఈ ప్రపంచ ధర్మం చొప్పున. అంత మాత్రమే కాదు, అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి. ఎవరక్కడ అధిపతి? అపవాది. అంటే ఒకప్పుడు మనం ఎవరిని ఫాలో అయ్యామో? అపవాదిని ఫాలో అయ్యాం, అపవాదిని అనుసరించాం. ఈ ప్రపంచ ధర్మం చొప్పున ఏం చేసాం మనము? ఈ ప్రపంచ ధర్మం చొప్పున మనం నడుచుకున్నాము. తర్వాత నెక్స్ట్ మాట కూడా చదువు 3వ వచనంలో. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయో మనసు యొక్కయో శరీరము యొక్కయో మనసు యొక్కయో కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటమే. మునుపు మనమందరం వారితో కలిసి, వారితో కలిసి ఏం చేశాము? శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరికలు నెరవేర్చుకొనుచు శరీరాశలను అనుసరించి ప్రవర్తించుచు. అది గతం, అది ప్రాచీన స్వభావం. అది దురాశల చేత నడిపించబడ్డాం. అదే పౌలు మాట్లాడుతున్నాడు. చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ఆ ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలంటే వదులుకోవాలి. నేను బాప్తిస్వం పొందాను కాబట్టి సరిపోయింది, కాబట్టి నేను కనుక బాప్తిస్వం పొందలేదనుకో నీ ఎంత చూసేదాన్ని అంటాడు. ఆయన అంటాడు, ఆవిడ అంటాడు. అంటే ఇప్పుడు దాని అర్థము ప్రాచీన స్వభావాన్ని వదులుకున్నట్లా ఇంకా లోపల ఉన్నట్లా? నేను బాప్తిస్వం పొందకపోతే నీ ఎంత చూసేవాడిని, తేల్చేవాడిని. నేను ఎందుకో నేను బాప్తిస్వం పొందాను కాబట్టి కూర్చొని నలకుండా సైలెంట్గా ఉన్నా. అంటే అది ఇంకా వదులుకోలేదేమో, బహుశా వదులుకోలేదేమో. ఇంకా వెంటబడుతుందా ప్రాచీన స్వభావం? మనం వెంటబడుతుందా? ఇనుమును గనక అయస్కాంతం గనక ఇనుమును ఆకర్షించినట్లు ఆ ప్రాచీన స్వభావం మనం వదిలిపెట్టకుండా అది మనం వెంటే పడుతుందా? ఆకర్షిస్తుందా ఇంకా ప్రాచీన స్వభావం? ఇశ్రాయేలు కూడా ఏం చేశారు? ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు. తిరిగి వాళ్ళని ఆకర్షించింది కదా ఐగుప్తు. ఒకరోజు ఐగుప్తు వాళ్ళని ఆకర్షించింది. తిరిగి ఐగుప్తుకు వెళ్ళటం మేలు మనకి. అంటే ఈరోజు క్రీస్తులకు వచ్చేసిన తర్వాత కూడా ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు ఆకర్షించినట్లు ఈరోజు క్రీస్తులకు వచ్చేసిన తర్వాత కూడా ఇంకా లోకం ప్రాచీన స్వభావం ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. అంటే ఇక్కడికంటే అక్కడే బాగుంది. అక్కడైతేనేమో మన ఇష్టానుసారంగా కోరికలు నెరవేర్చుకోవచ్చు. కానీ ఇక్కడ క్రీస్తులో మాత్రం అది జరగదు. ఇది వెంటబడుతుంది ప్రాచీన స్వభావం. ఎందుకంటే 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు కదా, సుమారు 30 సంవత్సరాలు మనల్ని అంటి పెట్టుకున్న స్వభావం అది. ఎన్ని సంవత్సరాలు అంటి పెట్టుకుందా స్వభావం? 1 సంవత్సరం, 2 సంవత్సరాల, సుమారు ఒక 20-30 సంవత్సరాలు ఆ ప్రాచీన స్వభావం ఏం చేసిందంటే మనల్ని అంటి పెట్టుకుని ఉంది. అది వదలటం, అది వదిలిపెట్టదు మనల్ని. ఆ ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టాలంటే ఏం చేయాలి?
ఏం చేస్తే ఆ ప్రాచీన స్వభావాన్ని వదులుకుంటాం? ఒకవేళ ప్రాచీన స్వభావం అనేది మనలో ఉందనుకో, అదేం చేస్తుంటే మనల్ని పాపం వైపు నడిపిస్తుంది, మనల్ని పాపం వైపుకు మనం నడిపిస్తుంది. అది వదులుకున్నాం అనుకో, పాపం వైపు మనం నడిపించదు. ఒకవేళ పాపం వైపు మనం నడుస్తున్నామంటే, పాపం మనల్ని ఆకర్షిస్తుందంటే, పాపం చేత మనం ఆకర్షించబడుతున్నామంటే, ఆ ప్రాచీన స్వభావాన్ని వదులుకున్నావో లేదనేది పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది వదులుకోవాలంటే అపోస్తలుడైన పౌలు ఏమన్నా తెలుసారా? ఆ ప్రాచీన స్వభావాన్ని ఏం చేయమని తెలుసా? సిలువేయమన్నాడు. 2, ఆ ప్రాచీన స్వభావానికి ఏం జరగాలంటే సున్నతి జరగాలి. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడు ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం. అంటే సిలువేయాలి. దేన్ని సిలువేయాలి? వ్యక్తిని కాదు సిలువేయాల్సింది, స్వభావాన్ని సిలువేయాలి. ఏంటో స్వభావం అంటే ప్రాచీన స్వభావం అంటాడు. 6వ అధ్యాయము 6వ వచనం చూడు. ఏమనగా రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండాటకు. అంటే పాపమునకు దాసులు కాకూడదు. ఇక మనం ఇకను పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. మన ప్రాచీన స్వభావము కింద పుట్టినట్లు ఏమంటాడు? ప్రాచీన పురుషుడు, ప్రాచీన పురుషుడు, నవీన పురుషుడు, ప్రాచీన పురుషుడు, నవీన పురుషుడు. పౌల్లో ప్రాచీన పురుషుడు మచ్చుగానే కనిపిస్తాడా? శైలన్ గారు కృష్ణమూర్తనా? పౌల్లో ప్రాచీన పురుషుడు మచ్చుగానే కనిపిస్తాడా? ఏ మాత్రం కూడా ఆయనలో ప్రాచీన పురుషుడు అనేది కనపడదు. అంటే ఏం చేశాడు ఆయన? నేనేం చేస్తానంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఒకరోజు ఆ ప్రాచీన పురుషుని ఏం చేసింది తెలుసా? దమస్కులో బాప్తిస్మం ముందు కూడా అక్కడే కదా, అక్కడే దమస్కు ఎంట్రన్స్లో ప్రభు కనపడ్డాడు. ఆ దమస్కు లోపలికి వెళ్ళిపోయాడు, ఊర్లోకి వెళ్ళిపోయాడు. అననీయ వచ్చి ఏం చేశాడు? ఆయనకి బాప్తిస్మం ఇచ్చాడు. అంటే ఆ దమస్కులో బాప్తిస్మం పొందినప్పుడు నేను ఏం చేశానంటే నా ప్రాచీన స్వభావాన్ని, ఆ ప్రాచీన పురుషుని ఏం చేశాను? నేను సిలువేశాను. అందుకే ఒక మచ్చు కూడా ఆయనలో కనపడ్డా. మనలో ఏమన్నా కనిపిస్తుందా? ప్రాచీన పురుషుడు మనలో ఏమన్నా కనిపిస్తుందా? ప్రాచీన పురుషుడు మనలో ఏమన్నా కనిపిస్తున్నాడా? తమ్ముడు శ్రవణ్ కనిపిస్తుందా? అంటే ఇంకా వదులుకోలేదా మనం? అంటే సీరియడ్ తాగటం అనుకున్నాం అనమాట, అంతే. ఎందుకంటే అందరూ చూస్తారు కాబట్టి. అరే చర్చికి వెళ్తాడు ఇంకా మానుకోలేదా? అంటే అందరూ చూస్తారు కాబట్టి అలవాట్లు అనుకున్నాం. స్వభావం మాత్రం అది ఎవరు చూడరు కదా. స్వభావం ఎక్కడ ఉంటుంది? అది ఇంటర్నల్ ఉంటుంది, లోపల ఉంటుంది. అది ఎవరు చూడరు. ఇష్టం వచ్చినట్టు ఆలోచించవచ్చు, ఇష్టం వచ్చినట్టు తలంచవచ్చు, ఇష్టం వచ్చిన కోరికలు నెరవేర్చుకోవచ్చు. అది ఎవరు చూడరు కదా. అలవాట్లు అనుకో, అరే చర్చికి వెళ్తున్నాడు కదా, అలవాటు అనుకోలేదు. అంటే అలవాట్లు అనుకున్నామని సంబరపడిపోతున్నాం. మరి స్వభావం మరి యేసుని గురించి విని, యేసుని గురించి బోధించబడితే ఏం జరగాలి? నీలో ఏం జరగాలి? ఇన్ని సంవత్సరాల కాలంలో ఏం జరగలేదా? ఏ మార్పు రాలేదా? ఏ మార్పు? అది సిలువేయాలంటాడు. అంటే అది సున్నతి జరగాలంటే బాప్తిస్మం ఏం చేయాలంటే ఆ ప్రాచీన స్వభావాన్ని, ఆ శరీరేచ్ఛల స్వభావాన్ని ఏం చేయాలంటే సున్నతి చేయాలంటే. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. 2:11. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. చాలు. క్రీస్తు సున్నతి, మోషే సున్నతి. మోషే సున్నతి ఏమో పాత నిబంధనలు జరుగుద్ది, క్రీస్తు సున్నతి ఏమో క్రొత్త నిబంధనలు జరుగుద్ది. మోషే సున్నతి అంటే ఏంటో మీకు తెలుసు. మోషే సున్నతి ఏంటి? 8వ దినం మగబిడ్డకి గోప్యాంగ చర్మాన్ని కత్తిరించాలి. మగబిడ్డ 8వ రోజులు ఏం చేయాలంటే ఆ గోప్యాంగ చర్మాన్ని కత్తిరించాలి. మోషే సున్నతి. క్రీస్తు సున్నతి ఏంటి?
క్రీస్తు సున్నతి ఏంటంటే శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని విసర్జించాలి. అది కత్తిరించబడుతుంది. నీటిలో బాప్తిస్మం పొందాం చూడు. ఇప్పుడు ఆపరేషన్, ఉదాహరణకి కడుపులో ఒక భయంకరమైన గడ్డతో హాస్పిటల్కి వెళ్ళాడు. అప్పుడే బయటికి ఎంటర్ సంవత్సరంలో అప్పుడే డాక్టర్తో పని మీద హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు. ఆ రోగికి ఇతనే డాక్టర్ అని సంగతి తెలిసింది, ఇతనే సర్జన్ అని. డాక్టర్ కాళ్ళ మీద పడి నన్ను వెంటనే ఇక్కడే ఆపరేషన్ చేయాలన్నాడు. ఎందుకంటే నాకు ఈ బాధ భరించలేకపోతున్నాను, నేను ఈ బాధ భరించలేకపోతున్నాను కాబట్టి నువ్వేం చేయాలంటే ఇక్కడే నాకేం చేయాలి నువ్వు. ఆ డాక్టర్ ఏమంటున్నాడు, ఇక్కడ కుదరదు ఆయన ఆపరేషన్ చేయాలంటే ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలి ముందు, అది ఒక ప్రత్యేకమైన స్థలం ఒకటి ఉంది. ఆ ఆపరేషన్ థియేటర్లోనికి ఆ రోగిని తీసుకెళ్ళి ఏం చేశాడంటే ఆ గడ్డను ఏం చేశాడు డాక్టర్, కత్తిరించేసాడు. అలాగే పరమ తండ్రి ఏం చేశారంటే ఆ నీటిలో మనం పాతి పెట్టబడ్డప్పుడు బాప్తిస్మంలో ఆ శరీరేచ్ఛలతో కూడిన స్వభావం ఏం చేశాడు, సున్నతి చేశాడు. అక్కడ సున్నతి జరిగింది. సున్నతి జరిగిన స్థలం ఎక్కడ, బాప్తిస్మంలో. ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ ఎక్కడ జరిగింది, రోడ్డు మీద చేరు ఎక్కడ జరుగుతుంది, ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ థియేటర్లో ఏం చేశాడు డాక్టర్, రోగి యొక్క గడ్డను ఏం చేశాడు, అది కత్తిరించేసాడు. ఆ క్యాన్సర్ గడ్డను ఏం చేశాడంటే తీసేసి ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తిగా చేసినట్లు ఆ పరమతండ్రి కూడా ఏం చేశారంటే మనం ఆ నీటిలో మునిగినప్పుడు ఆ పాతి పెట్టబడి ఏం చేశారంటే ఆ శరీరేచ్ఛలతో కూడిన స్వభావం ఏం చేశాడు దేవుడు, కత్తిరించేశాడు. ఆ ప్రాచీన పురుషుడు అక్కడే సమాధి అయిపోయాడు కదా. ప్రాచీన పురుషుడు ఏమైపోయాడు, అక్కడే సమాధి అయిపోయాడు. సమాధి కాలేదా? బాప్తిస్మం అనే మాటకు అర్థం ఏంటి తెలుసు కదా, పాతి పెట్టుట, సమాధి చేయుట. అంటే ఏం సమాధి చేసి వచ్చారా, ఏం సమాధి చేసి వచ్చాం, ప్రాచీన స్వభావాన్ని సమాధి చేసి మనం వచ్చేసాం అన్నమాట. కానీ ఇంకా ఉందంటే దాని అర్థం ఏంటరా, ఇంకా స్వభావం మనలో ఉందంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు, అంటే సున్నతి జరిగిందా, సమాధి జరిగిందా, అంటే ఏం జరగాలి, యేసుని గురించి విని బోధించబడితే ఏం జరగాలి, ఎఫెసీ పత్రిక అంతే. ఆ పుస్తకంలో అందే ఉండే ఆ పేరాలో 4 పాయింట్లు చెప్తాను. 22వ వచనంలో మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. నెక్స్ట్ 23వ వచనం చదువు ఒకసారి. 23వ వచనం చూస్తున్నారా, చదువు. మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై, చాలు, చిత్త వృత్తి యందు నూతన పరచబడాలి. నేను చెప్తుంది అర్థమవుతుందా, సత్యవతక్క అర్థమవుతుందా, వింటున్నారు కదా. అంటే యేసుని గురించి విని బోధించబడితే మనలో ఏం జరగాలనే సంగతి ఆలోచన చేస్తుంది. రెండోది ఏం జరగాలంటే ఇక్కడ పౌలు మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడాలి. నూతన ఎక్కడ, వృత్తిలో, నీ వృత్తిలో నూతనత్వం. అంటే నువ్వు సుతారు పని చేస్తున్నావు అనుకో, వృత్తి అనుకో, ఆ వృత్తి మానుకోవాలా ఏంటి? ఏదైనా వ్యాపారం చేస్తున్నావు అనుకో, వ్యాపారం మానుకోవాలా? గ్యాస్ కంపెనీలు చేస్తున్నావు అనుకో, వృత్తి ఏమన్నా మానుకోవాలా? హాస్పిటల్లో పని చేస్తున్నావు అనుకో, వృత్తి మానుకోవాలా? కానీ ఇక్కడ ఏమంటాడు, వృత్తిలో నూతనత్వం రావాలంటారా. వృత్తి ఏం వృత్తి అది, ఇది కుటుంబం కోసం ఇంటి కోసం పనిచేసే వృత్తి గురించి అక్కడ మాట్లాడతారు. దేహం యొక్క పోషణ కోసం, కుటుంబం యొక్క పోషణ కోసం నీవు చేసే ఆ వృత్తి గురించి అక్కడ దేవుడు మాట్లాడతాడు. అది భౌతికమైన వృత్తి కాదు. నీవు భౌతికంగా ఏ వృత్తిలో ఉన్నావో అది మానుకోమని చెప్పట్లా. కానీ ఇక్కడ ఏమంటే చిత్తవృత్తి అనే పదాన్ని ఉపయోగించారు. అంటే అర్థం ఏంటి, చిత్తవృత్తి, నీ చిత్తవృత్తిలో నూతనత్వం రావాలి జరగాలి. చిత్తవృత్తిగా అంటే తెలుగు తర్జుమా చేసిన వాళ్ళు చాలా గొప్పగా తర్జుమా చేశారు. అంటే కొన్ని పదాలు చాలా గంభీరమైన పదాలు, కొన్ని పదాలు తెలుగు పదాలకు మనకు అర్థం రాదనమాట. అంటే ఇప్పుడు తెలుగు కంటే తెలుగు ఇప్పుడు మారింది. ఇంకా పదాలు మనం చదువుకునే తెలుగు కూడా మారింది, మన భాషలో కూడా మారింది. కానీ పూర్వకాలపు తెలుగు అలాగదనమాట, చాలా కఠినంగా ఉండదు అనమాట. ఆ తెలుగు తర్జుమా చేశారనమాట. అంటే చిత్తవృత్తి అనే పదాన్ని అక్కడ ఉపయోగించాడు. చిత్తవృత్తిలో నూతనత్వం. అంటే చిత్తవృత్తి అంటే నీ చిత్తం యొక్క వృత్తిలో, నీ చిత్తం అంటే నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలో. చిత్తం అనేది ఎక్కడ తెలుస్తాం అన్నమాట, మనసులో.
అంటే నీ చిత్త వృత్తిలో నూతనత్వం అంటే దానికి అర్థం ఏంటంటే నీ ఉద్దేశాలలో, నీ కోరికలలో. అంటే దీనికి తెలుగు డిక్షనరీలో ఉపయోగించిన మరొక పదం ఏంటంటే భావాలని చెప్పాడు అనమాట. భావములు అంటే భావాలంటే ఆలోచనలు, తలంపులు. అందులో నూతనత్వం రావాలంట సహోదరులారా, అందులో నూతనత్వం రావాలంట. బాప్తిసం పొందాను కాబట్టి నూతన చొక్కా, నూతన ప్యాంటు, నూతన వస్త్రాలు, కొత్త ప్యాంటు, కొత్త చొక్కా. అంటే దేవుడు ఎక్కడ నూతనత్వం కోరుకుంటాడంటే నీ చిత్తంలో నూతనత్వం రావాలి. మరలా చెప్పి పాయింట్ మీకు అర్థం చేసుకోవాలి మంచిగా. నీ చిత్తంలో నూతనత్వం రావాలి అంటే నీ కోరికల్లో, నీ ఉద్దేశాల్లో, నువ్వు ఆలోచించే ఆలోచనలో, నువ్వు మనసు పెట్టే సంగతుల్లో నూతనత్వం. అందుకే మనసు అంటాడు కదా, నూతన మనసు అంటాడు. నూతన మనసు అనే పదాన్ని మనం ఎక్కడ చూడగలము? ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి ఒకసారి. నూతన మనసు అంటే 2వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన. అంటే నూతనం ఎందులో నూతనత్వం? ఎందులో నూతనత్వం? నీ మనస్సు అంటాడు. ఏజికేలు గ్రంథం చూడండి, అక్కడ తేటగా మాట్లాడతాడు మనకు మంచి మాట. 18వ అధ్యాయం నూతన మనసు అంటాడు. 2వది నూతన హృదయం అంటాడు. 3వది నూతన బుద్ధి అంటాడు. 18వ అధ్యాయం 30 వచనం. ఏజికేలు గ్రంథం 18వ అధ్యాయము 30 వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనసు త్రిప్పుకొని మీ అక్రమములు, మీ శిక్షకు మీ అక్రమాలే కారణం అంటే అక్కడ మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టుడి. తర్వాత మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును. ఎందులో ఉండమ్మా నూతనత్వం? తర్వాత ఎందులోరా జ్యోతి, ఎందులో నూతనత్వం? నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకుని. బుద్ధిలో నూతనత్వం రావాలి. బుద్ధి మారకుండా అలవాట్లు మారుకుంటే పెద్ద విశేషమైన గొప్ప సంగతి లేదు కదా అందులో. ఇప్పుడు దేవుడు దేన్ని చూస్తాడు? మొదట నీ బుద్ధిని చూస్తాడు దేవుడు, నీ హృదయాన్ని చూస్తాడు, నీ మనసును చూస్తాడు దేవుడు. అందుకే అక్కడ పౌలు ఏమంటే నీ చిత్త వృత్తిలో నూతనపరచబడిన వారే, నీ చిత్తంలో నూతనత్వం రావాలి. అంతకుముందు ఆలోచించినట్లు ఇప్పుడు ఆలోచించడం కుదరదు. అంతకుముందు కోరికలు పుట్టినట్లు ఇప్పుడు కోరికలు పుట్టని కుదరదు. అంతకుముందు తలంచినట్లు ఇప్పుడు తలంచడం కుదరదు. ఎందుకో నువ్వు ప్రాచీన స్వభావాన్ని వదులుకున్న తర్వాత ఏం జరగాలి? నూతనత్వం కనబడాలి. నీలో నూతనత్వం కనబడాలి. మారాడు అనే సాక్ష్యం పొందుతున్నావా నిజంగా నువ్వు? వీడు మారిండండి, లేకుంటే ఈ అమ్మాయి మారిందండి అనే సాక్ష్యాన్ని కనీసం నీ భర్త చేత కానీ నీ భార్య చేత కానీ పొందగలుగుతున్నావా నువ్వు? కనీసం నీ భార్య నీ భర్త సాక్ష్యం ఇవ్వకపోతే ఇక పరలోకపు దేవుడు ఎలా సాక్ష్యం ఇస్తాడు నీ గురించి? చాలా మారిండనా? చాలా మారిండి. ఇప్పుడు చాలా బెస్ట్ అనా? గతంలో కంటే ఇప్పుడు చాలా బెస్ట్ అనా? చాలా మారిందన్న ఈ అమ్మాయి, చాలా మారింది, ఇంకా మారుద్దని నాకు తెలిసి ఈ అమ్మాయి ఖచ్చితంగా మారుద్ది. అంటే ఇలాంటి సాక్ష్యాన్ని మనం పొందుకుంటున్నావా? ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు పోతుంది కానీ కొంచెం కూడా ఓపిక లేదండి ఈ అమ్మాయిలో. లేకుంటే వీడు ఇంకా మారలేదండి, వీడి మాటలు మారలేదండి, వీడి ఆలోచనలు మారలేదండి. అంటే ఎలాంటి సాక్ష్యాన్ని కుటుంబం చేత మనం పొందుకుంటున్నాం?
హాస్పిటల్కి ఎందుకు పోతాం? హాస్పిటల్కి ఎందుకు పోయేది? అదే రోగాన్ని కంటిన్యూ చేసుకోవడానికా, లేకుంటే కొత్త రోగాలు తెచ్చుకోవడానికా? దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నాం? ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నాం మనం? అంటే గత స్వభావాన్ని అనుసరించడానికా, అలానే బ్రతకడానికా? నీ చిత్త వృత్తిలో నూతనపరచబడిన వారే. నీ ఉద్దేశాలు, నీ భావాలు, నీ ఆలోచనలు, నీ కోరికలు, నీ తలంపులు ఒక నూతనమైనగా కనబడాలి. ఒక నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని తెచ్చుకోమంటారు. ఇప్పటివరకు లోక సంగతులను ఆలోచించాం. ఇక నుంచి ఏం చేయాలంటే దేవుని సంగతులు ఆలోచించాలి. అది చిత్తవృత్తిలో నూతనత్వం చేయరాజు. అందుకే నువ్వు సజీవుడు దేవుని కుమారుడు క్రీస్తు అని పేతురు ఒప్పుకున్న తర్వాత అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, ఇదిగో యెరూషలేం పట్టణం వెళ్తున్నాము, మనిషి కుమారుడు ప్రధాన యాజకుల చేతకు అప్పగించబడతాడు, సిలువ వేయబడి చంపబడతాడు, తిరిగి 3వ రోజు లేపబడతాడు. వెంటనే పేతురు ఏం చేశాడంటే ప్రభువుని యేసుకు చేపట్టుకొని, ప్రభువా నీకు అది దూరమగును గాక అన్నాడంటే. వెంటనే యేసుక్రీస్తు వారు పేతురు వైపు చూసి, సాతానా నా వెనక పొమ్మన్నాడు. అంటే ఏమన్నాడు? నీవు మనుషుల సంగతులు తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంచడు. అంటే నీ దృష్టి, నీ ఆలోచన ఎప్పుడు కూడా మనుషుల సంగతుల మీదనే పెడుతున్నావు తప్ప దేవుని యొక్క సంగతుల గురించి ఆలోచించట్లా. ఇప్పుడు ఈరోజు మన దగ్గరకు వచ్చేస్తే, ఇప్పుడు పేతురు ఎరగక అన్నాడు, పేతురు దేవుని యొక్క సంగతుల మీద మనసు పెట్టలా. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం ఎక్కువగా ఏ సంగతులను తలుస్తున్నాం? జరజు కృష్ణమూర్తి గారు, ఏ సంగతులు మనం తలంచుతున్నాం? ఏ సంగతుల గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తున్నాం? ఏ సంగతుల మీద మనం ఎక్కువగా మనసు పెడుతున్నాం? శాంతి, మనుషుల సంగతుల, దేవుని సంగతులు? అంటే ఏ సంగతుల గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తున్నాం? ఒకవేళ చిత్తవృత్తిలో నూతనత్వం అనేది కనిపించింది అనుకో, చిత్తవృత్తిలో నూతనత్వం కనబడింది అనుకో, మనం ఏ సంగతుల గురించి ఎక్కువగా తలస్తుంటాం? అర్థమవుతుందా? నేను చెప్తున్నా అర్థమవుతుంది కదా? మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మరి చదువు అన్నమాట, లేకుంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులు తలంపక ఉన్నావు. చాలు, మనుషుల సంగతులనే. శ్రవణ, రోజంతా ఏ సంగతుల గురించి ఆలోచిస్తాం తమ్ముడు? మనం మామయ్య గారు రోజంతా ఏ సంగతుల గురించి తెలుస్తుంటాం? శైలజ గారు రోజంతా కూడా ఏ సంగతుల గురించి తెలుస్తుంటాం అమ్మా? నిద్రపోయినా సరే కల్లో కూడా, ఏది చివరికి కల్లో కూడా మనుషుల సంగతులేనా? ఇక దేవుని గురించి ఆలోచన రాదా నీకు? దేవుని గురించి అసలు ఆలోచన రాదా? దేవుని గురించి కానీ, సంఘం గురించి కానీ, దేవుని పని గురించి కానీ అనా? వారు భూ సంబంధమైన సంగతులు ఏందే మనసుంచున్నారు, వారి కడుపే వారి దేవుడు అంటాడు ఫిలిప్పీ పత్రికలో. వారు ఎక్కువగా భూ సంబంధమైన సంగతులు ఏందే అంటే మారాలి సహోదరులరా, మారాలి. మన ఆలోచనలు మారాలి, మన మనసు మారాలి, మన చిత్త వృత్తిలో నూతనత్వం రావాలి, మన చిత్త వృత్తిలో నూతనత్వం అనేది రావాలి. ఎందుకంటే మనం పరదేశంలో యాత్రికులం కదా. యేసు ప్రభువారు ఎప్పుడు కూడా పరలోక సంబంధమైన సంగతులను తలంచారు ఈ భూమి మీద ఉన్నప్పుడు. ఆయనంటే పరలోకం నుంచి వచ్చిన వాళ్ళయ్యా, ఆయనంటే దేవుని కుమారుడయ్యా, ఆయన చేస్తాడయ్యా అనుకోవచ్చు. మరి ఈరోజు మనలో కూడా బైబిల్ ఏముందో తెలుసా? మీరు పరదేశులు యాత్రికులు అని చెప్పింది కదా బైబిల్. మరి ఇప్పుడు పరదేశులు యాత్రికులు అన్నప్పుడు నిజంగా ఏ సంగతుల గురించి ఆలోచించాలి తమ్ముడు? ఎఫెసీ పత్రికలోకి వెళ్ళి 4:3 పడి ఏమంటాడు? 24వ వచనం 23వ వచనం చదువుతారు మళ్ళా. 23వ వచనం, మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై
నీతియు యథార్థమైన భక్తి గలవారే. నీతియు నీతియు యథార్థమైన భక్తి గలవారే. ఆ, దేవుని పోలిక సృష్టింపబడిన చాలా యేసుని గురించి విని యేసుని గురించి ఉపదేశించబడితే మనలో ఏం జరగలరా సరిత నీతియు యథార్థమైన భక్తి కలిగి ఉండాలి. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోండి అని మాట్లాడతారు. నీతి యేసుని గురించి వినకముందు యేసుని గురించి ఉపదేశించబడక ముందు మన అవయవాలు వేటికి దాసులుగా అప్పగించాం? అర్థమైందన్నమాట. అసలు నీకు యేసుని గురించి తెలియదు, నీ దగ్గరకు వాక్యం రాలా, సువార్త రాలా, నువ్వు వాక్యం వినకముందు మన అవయవాలని వేటికి దాసులుగా అప్పగించాం? దుర్నీతికి అప్పగించాం, అంతే కదా, దుర్నీతికి అప్పగించాం. ఇప్పుడు యేసుని గురించి విని ఉపదేశించబడిన తర్వాత ఇప్పుడు దేనికి దాసులు అవ్వాలంటారా? దేనికి మనం దాసులు అవ్వాలి? ఇప్పుడిక మన అవయవాన్ని ఇప్పుడు దేనికి అప్పగించాలి? మీకు తెలిసిన మాట కదా, అయినా చదువుతా. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడు ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఒక్కసారి ఈరోజు మన జీవితాలను పరిశీలించుకుందాం. నేను ఎన్ని సంవత్సరాల నుంచి యేసుని గురించి వింటున్నాను, ఎన్ని సంవత్సరాల నుంచి యేసుని గురించి ఉపదేశించబడుతున్నాను. ఎంతకీ నాలో ఏం జరుగుతుంది? విన్నా సరే ఏం జరగట్లేదా? ఏం పని జరగట్లేదా? వాక్యం విన్నా సరే, ఎంత వాక్యం విన్నా సరే వాక్యం ఏం పని చేయట్లేదా? ఇప్పుడు మెడిసిన్ పని చేయట్లేదు, కొంతమందికి మెడిసిన్ పని చేయదు. ఎందుకు? దేహం మెడిసిన్కి ఏమైపోయింది? అలవాటు పడిపోయింది. ఇప్పుడు ఇంట్లో దోమలు కూడా చచ్చిపోట్ల, ఆలవాటికి ఏమైపోయింది? అయ్యి అలవాటు పడ్డాయి. అందుకే ఆలవాటు పెట్టినా చావట్లా, ఏది పెట్టినా చావట్లా, ఆలౌట్ మీద వాళ్ళదు దోమ. అది రన్నింగ్లో ఉంటుంది. దోమ ఎక్కడ వాళ్ళతో తెలుసా? పోయి ఆ ప్లగ్ బోర్డుల మీద దాని మీదనే వాళ్ళది అనమాట. అంటే సైంటిస్ట్ చెప్పేశారు. ఇంకా మనం ఆ జరడు కూడా పడతాం చూడు, ఏమన్నా ఈ మధ్య ఏమన్నా తెలుసా? దోమలు అంట తమకు తాము ఆ రంధ్రాల్లో పట్టడానికి తమకు తాము సన్నగా తయారవుతున్నాయి అంటారు. పరీక్ష చెప్పారు వాళ్ళు. ఎందుకంటే మనం మెసుకొడుతుంటాం కదా దోమలు రాకుండా. అంటే ఆ చిన్న రంధ్రాల్లో పట్టేలాగా ఏం చేస్తున్నాయి అంటే సన్నగా తయారవుతున్నాయి అంట. నేను ఆశ్చర్యపోయిన వార్త చదివి ఆశ్చర్యపోయాను అనమాట. అంటే వాటి ప్రయత్నాలు అటువి చావదు, ఎందుకంటే అది అలవాటు పడ్డాయి. కొంత దేహాలు కూడా ఒకసారి మెడిసిన్ పనిచేయదు, డోస్ ఎక్కువ కావాలి. ఎందుకు? దేహం అలవాటు పడిపోయింది, మెడిసిన్కి అలవాటు పడిపోయింది. అంటే ఎంత వాక్యం విన్నా సరే ఏమైపోయాం? ఇప్పుడు మార్పు రావట్లేదంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఇంకా అలవాటు పడిపోయాం. వింటాం వదిలేయటం అలవాటు పడిపోయాం అన్నమాట. అది కాదు జీవితం అంటే, అది కాదు క్రీస్తు నందు. 6వ అధ్యాయం 18 వచనం చదువుతారు. 19వ వచనం చదువుతున్నాడు. చదువు. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నారు. అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను ఎప్పుడు? ఒకప్పుడు యేసుని గురించి వినకముందనా? యేసుని గురించి వినకముందు ఏం చేసాం మనము? అపవిత్రతకి అక్రమానికి మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించుతారో అది మనందరికీ అనుభవం అది. అంటే యేసుని గురించి వినకముందు, ఉపదేశించబడక మునుపు ఒకప్పుడు మన దేహాన్ని మన అవయవాలను ఏం చేశాం? అప్పగించేసాం. నెక్స్ట్ మడుతుంది. అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను ఇప్పుడు మునుపు చేసినట్లు ఇప్పుడు కూడా చేస్తుంటే, ఇప్పుడు మునుపు చేసినట్లే అవయవాలను ఇప్పుడు కూడా అపవిత్రతకు అప్పగిస్తుంటే, అక్రమానికి అప్పగిస్తుంటే, విన్నావా? ప్రభుని గురించి విన్నావా? ఉపదేశించబడ్డావా? నీతికి దాసులు అవ్వంటాడు. నీతికి అంటే ఒకప్పుడు నోరుని దేనికి ఉపయోగించాం? ఒకప్పుడు నోటిని
దేనికి ఉపయోగించాం? యేసుని గురించి విన్న తర్వాత నోటిని దేనికి ఉపయోగించాలి? ఒకప్పుడు కళ్ళు దేనికి అప్పగించాం? యేసుని గురించి విన్న తర్వాత కళ్ళు దేనికి అప్పగించాలి? టోటల్గా ఈ దేహాన్ని, యేసుని గురించి వినకముందు ఈ దేహాన్ని మనం దేనికి అప్పగించాం? ఇప్పుడు యేసుని గురించి విన్న తర్వాత కూడా గతంలో లాగా దేహాన్ని అప్పగించేస్తే మామయ్య గారు ఏంటి ఉపయోగం ఏంటి? ఇన్ని సంవత్సరాలు విన్నా ఏంటి? ఇన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం కదా, ఒకవేళ అలానే అప్పగించేస్తే మీ అవయవాన్ని నీతిగా అప్పగించుకున్నట్టు కదా. అక్కడ 13వ వచనం చదువు, మీకు తెలిసిన మాట 6:13. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపబడి చదువు. మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకునండి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఒకప్పుడు దేనికి అప్పగించామో తెలుసు మనకి, కానీ ఇప్పుడు మాత్రం నీతికి అప్పగించాలి. సాధనం దగ్గర కింద పుట్టినట్లు ఏమన్నాడు? ఆయుధం అన్నాడు. అంటే మన దేహం దేవునికి ఒక ఆయుధంగా ఉండాలి, ఆయన పనిచేయడానికి, ఆయన మహింపరచడానికి. అలాగే యథార్థత ఉండాలన్నాడు. యథార్థత అంటే అర్థం ఏంటి? లోపమును దిద్దుకొనుట యథార్థత. యథార్థత అంటే ఒకవేళ లోపం కానీ పొరపాటు కానీ తెలిసిందనుకో, దాన్ని దిద్దుకొని బ్రతకటమే యథార్థత. అంటే దిద్దుబాటుని ప్రేమించడం యథార్థత, దిద్దుకోవడం యథార్థత అనమాట. ఏదో ఒక రూపంలో తెలిసిందనుకో మనకి, ఒకవేళ తెలిసినా సరే దిద్దుకోలేదనుకో, అది యథార్థత కాదు. సరే, వాక్యం ద్వారానో లేకుంటే ఎవరో తోటి వారి ద్వారానో మనలో ఉండే లోపం, మనలో ఉండే పొరపాటు, బలహీనత తెలిసిందనుకో, ఏం చేయాలి? వెంటనే ఏం చేయాలి? దాన్ని యథార్థత అంటారు. దాన్ని యథార్థత. చెప్పొచ్చిందిలే, లేకుంటే బలి చెప్పొచ్చాడులే అయినా, ఆయన తెలుసుకోడు కానీ నేను అందరికీ చెబుతాడు, నాకు చెప్పుద్దేమో బలే నాకు చెప్పొచ్చండి అయినా అంటే ఎవరు ఒకవేళ పర్సనల్గా వ్యక్తిగతంగా నీకు తెలియజేసిన, దేవుని వాక్యం ద్వారా నీకు తెలియజేసినా సరే, ఆ లోపాన్ని కనుగొని దిద్దుకొని బ్రతకటమే యథార్థత. ఒకవేళ దిద్దుబాటుని అసహించుకున్నాం అనుకో, దేవుడే ఉంటాడు తెలుసా, అసలుకి నా గేటు ముందుకు కూడా రావుతాడు. నా మందిరం యొక్క గేటు ముందుకు కూడా నువ్వు రావద్దు. నా ఆవరణములు త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడేవాడు అన్నాడు యెషయా. ఎందుకు వచ్చావు నువ్వు? ఎవడు రమ్మన్నాడు నిన్ను? ఎందుకు? దిద్దుబాటు నీకు అసహ్యంగా? నీకు దిద్దుబాటు అంటే ఇష్టం లేదు కదా, నీకు దిద్దుకో కదా నువ్వు. దిద్దుకోవడం అనేది ఒక యథార్థత అనమాట. అంటే అందుకే ప్రవచనంలో సంఘం గురించి మాట్లాడుతూ గుర్తొస్తుందా, వాళ్ళు నాగటి నక్కులను ఏం చేస్తారంట? ఏమంటాడు? తమ ఈటెలని మచ్చుకత్తులుగా, తమ ఖడ్గాలను ఏం చేస్తారు? ఖడ్గములను నాగటి నక్కులుగాను, ఈటలు ఏం చేస్తారు? మచ్చు కత్తులుగా మార్చుదురు. అంటే ఇప్పుడు ఇందుకు దాని అర్థం ఏంటనా? అంత్య దినాలలో సంఘం స్థాపించబడుద్ది. ఆ సంఘంలోకి వచ్చేవాళ్ళు ఎలాగుంటారు? తమ ఖడ్గాలను ఏం చేస్తారంటే ఈటలుగా మారుస్తారు. క్షమించండి, తమ ఖడ్గాలని ఈటలుగా. ఓకే, చదువుదాం, గుర్తు రావట్లేదు నాకు అన్నమాట. యెషయా గ్రంథం 2వ అధ్యాయం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3 నుంచి మీకు మనకు తెలిసిన మాటలే. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3 నుంచి. ఆ కాలమున ధర్మశాస్త్రం యెహోవా వాక్కు బయలువెళ్ళెను. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదుము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. ఎందుకు రావాలి మందిరానికి? అక్కడే చెప్పాడు కదా, టైం పాస్ కోసమా? టైం పాస్ కోసం కదా మందిరానికి రావాల్సింది. అక్కడే చెప్పాడు అర్థం. యాకోబు దేవుని మందిరానికి, యెహోవా పర్వతానికి మనం వెళ్దాం. ఎందుకు? ఆయన ఏమో బోధిస్తాడు, మనమేం చేద్దాం? మరి మనమైన త్రోవలు నడుచుకుందాం. ఈరోజు వెళ్దాం. ఈరోజు బైబిల్ క్లాస్ ఉంది కదా, వెళ్దాం. ఎందుకు వెళ్దాం? ఈరోజు దేవుడు మనకేం తెలియజేస్తాడు? ఈరోజు ఆరాధన ఉంది కదా, ఈరోజు కుటుంబ ప్రార్థన ఉంది కదా, ఈరోజు బైబిల్ క్లాస్ ఉంది కదా, వెళ్దాం ఈరోజు. ఎందుకు వెళ్దాం? ఎందుకంటే దేవుడు మనకేం చేస్తాడు?
తన మార్గాల విషయం బోధిస్తాడు. మరి మనం ఏం చేద్దాం అంటే మనలో ఏమైనా బలహీనతలు దిద్దుకుందాం, లోపాలను సరి చేసుకుందాం, రండి వెళ్దారండి. వచ్చే అంటే దేవుని మందిరానికి ఎలాంటి మనసుతో రావాలో కూడా అసలు సంఘ స్థాపన జరగక ముందే చెప్తున్నాడు. సంఘానికి వచ్చేవాళ్ళు ఎలాగొస్తారు? ఈరోజు నిజంగా లేఖనం చెప్పినట్లే మనం రావాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నా లేఖనం? యూదుల గురించా? యూదుల గురించి మాట్లాడలేదు, ఇశ్రాయేలు గురించి మాట్లాడలా, మన గురించి మాట్లాడుతున్నా లేఖనం. నెక్స్ట్ మాట చదువు. 4వ ఆయన మధ్యవర్తి అయి న్యాయం తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తక యుండును. యుద్ధము చేయి నేర్చుకునుట ఉండవు, యుద్ధాలు ఉండవు, ఖడ్గాలు ఉండవు. ఖడ్గము నాగటి నక్కులుగాను ఈటెలను మచ్చు కత్తులుగాను. అంటే దాని అర్థం ఏంటంటే టోటల్గా వాళ్ళు దిద్దుకొని స్వభావాన్ని ఏం చేస్తారు? అప్పుడు దాకా యుద్ధం చేసి మనుషులతో చంపే ఖడ్గాన్ని ఏం చేస్తారంట? పొలం దున్న నాగటి నక్కులుగా. ఈటలతో పొడిచి చంపే వాళ్ళని ఏం చేస్తారంట? మచ్చు కత్తులుగా. ఇంట్లో కూరగాయలకు వస్తే కత్తిగా తయారు చేస్తారు. ఈ కత్తి ఒకరోజు ఏం చేసింది? మనుషులను చంపింది. ఇప్పుడు ఏం చేస్తుంది ఈ కత్తి? వంటగదిలో కూరగాయలకు వస్తుంది. ఒకప్పుడు ఈ ఖడ్గం ఏం చేసింది? చీల్చుకుంటూ పోయింది. కానీ ఇప్పుడు ఏమైపోయింది? నాగటి నక్కులుగా భూమిని చీల్చుకుంటూ పోతుంది, అనేకులకి అన్నం పంచేలాగా. టోటల్గా స్వభావాలు అంటే అలా స్వభావాన్ని దిద్దుకోవటమే యథార్థత. చివరిగా అక్కడ ఏమన్నాడు? 4వది ఒకసారి మళ్ళీ చదువుయా. ఎఫ్ఎస్సీ పత్రికలోకి వెళ్ళి ఒకసారి 4:23 నవీన స్వభావమును ధరించుకొనవలెను. మళ్ళా చదవండి ఒకసారి. ఎఫెసీయులకు 4వ అధ్యాయము 23. నీతియు యథార్థమైన భక్తి గలవారు, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావం. ఒకసారి బోటికి వెళ్ళి చూడండి. ఒకసారి ఈరోజు మనం నేర్చుకున్న మాట ఏంటి? యేసుని గురించి విని, 2 ఆయన గురించి ఉపదేశించబడితే లేకపోతే బోధించబడితే మనలో జరగాలి. 4 జరగాలి మనలో. ఏం జరగాలి? 1 ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. 2 చిత్త వృత్తిలో నూతనపరచబడాలి. 3 నీతియు యథార్థమైన భక్తి కలిగి ఉండాలి. 4 నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. నిజంగా మనం ప్రభు గురించి ఉపదేశించబడితే మనలో జరగాలి నవీన స్వభావం. నవీన స్వభావం అంటే టోటల్గా దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క పోలికని అంటాడు. 5:1 చదువుతారు అక్కడనే. కావున ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని, దేవుని పోలి క్రీస్తును పోలి, దేవుని పోలి అనే మాటలో మనం చూడొచ్చు అన్నమాట. నవీన స్వభావం అంటే నవీన అనే మాటకు అర్థం ఏంటి? నవీన అంటే కొత్తది కదా. నేను గతంలో జ్ఞాపకం చేశాను, ఒక చిన్న విషయం జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. నవీన స్వభావం. నవీన అంటే నవీన, నూతన అన్ని దగ్గర పదాలు కదా. నవీన, నూతన. 3వది క్రొత్తది. నూతన సంవత్సరం, క్రొత్త సంవత్సరం, నవీన సంవత్సరం అంటారు కదా. క్రొత్తది అంటే దేవుడు ఒక క్రొత్తదాన్ని కోరుకుంటున్నాడు కదా, ఒక నూతనత్వాన్ని కోరుకుంటున్నాడు. అది కాలంలో క్రొత్తదనంట. కాలంలో క్రొత్తదనంట. నాణ్యతలో క్రొత్తదనం. నాణ్యతలో లేదా స్వభావంలో క్రొత్తదనం. రెండు వేరు పదాలు అన్నమాట. కాలంలో క్రొత్తదనానికి ఏమో నియోస్ అన్నాడు గ్రీకులో. నాణ్యతలో క్రొత్తదనం దగ్గరకు వచ్చేసిన తర్వాత ఏమో వేరే పదాన్ని ఉపయోగించారంట. కైనోస్ అనే పదాన్ని ఉపయోగించారు. అంటే యేసుని గురించి విని ఉపదేశించబడిన వారిలో ఒక క్రొత్తదనం రావాలి, ఒక నూతనత్వం రావాలి. ఎందులో నూతనత్వం? కాలంలో క్రొత్తదనం కాదు, నాణ్యతలో, స్వభావంలో క్రొత్తదనాన్ని దేవుడు కోరుకుంటాడు.
కారు ఉంది, కొత్త కారు, అది కాలంలో క్రొత్తది. అప్పుడే ఒక శిశువు పుట్టాడు తల్లికి, కాలంలో అంతకుముందు లేడు ఆ బిడ్డ, కాలంలో కొత్తది. ఒక ఇల్లు ఉందనుకో, ఇల్లు వచ్చిందనుకో, అంతకుముందు ఇల్లు లేదు, ఇల్లు వచ్చేసింది, ఆ ఇల్లు కూడా కాలంలో కొత్తది. ఇప్పుడు ఈరోజు మన జీవితం దగ్గరకు వచ్చేసిన తర్వాత ఏమన్నాడంటే, కాలంలో క్రొత్తదనం కాకుండా స్వభావంలో క్రొత్తదనాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. స్వభావంలో, నాణ్యతలో దాన్ని కోరుకుంటున్నాడు. ఒక మాట చదివి ముగిస్తుంది. 2 కొరింథీ పత్రిక 5:17. 2 కొరింథీ పత్రిక 5:17. కాగా 2 కొరింథీ పత్రిక 5:17. కాగా ఎవడైనను ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, పాతవి గతించెను, ఇదిగో ఇవిగో క్రొత్తవాయును. ఎందులో క్రొత్తమైంది? పాతవి గతించినవి, పాతవి గతించింది, ఇవిగో క్రొత్తవాయును. ఎందులో? బాప్తిసం ముందు దగ్గర నుంచి తెల్లటి వస్త్రాలు వేసుకోవాలి, అంతేనా? కొత్త కొత్త వస్త్రాలు వేసుకోవాలి. తెల్ల వస్త్రాలు అంటే బాప్తిసం ముందు దగ్గర నుంచి సిస్టర్, బ్రదర్ భాష మారాలా, బ్యాగ్ మారాలా, తగిలించుకునే సంచి మారాలి. బాప్తిసం ముందు దగ్గర నుంచి మారాల్సింది సంచి కాదు, మారాల్సింది భాష కాదు, మారాల్సింది వస్త్రాలు కాదు. ఏం మారాలి? స్వభావం. పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయును. అప్పుడు అలాంటి ఒక నూతన స్వభావాన్ని మనం ధరించుకుంటే, ఆ దేవుని యొక్క పోలికలో మనం తయారవుతుంటే, భవిష్యత్తులో మనం కూడా నిత్యరాజ్యంలో పాలిభాగస్వామి అవుతాం. ఎన్ని సంవత్సరాలు విన్నా, ఉపదేశించబడిన మనలో ఇవి జరగట్లేదంటే ఏం చేస్తున్నాం? వాక్యాన్ని అంతా ఏం చేస్తున్నాం మనం ఈరోజు? కొంతమంది తింటారు బాగా పిల్లలు, అయినా వాడు బక్కగానే ఉంటాడు. వీడు తినదంతా ఆడబెడుతున్నాడు వీడు అంటారు కదా, తినదంతా ఆడబెడుతున్నాడు వీడు, ఎప్పుడు చూసినా వీడు ఇంతే ఉంటాడు. అదే మాట, విన్నదంతా ఎక్కడ పెడుతున్నావు వాక్యాన్ని? విన్నదంతా, విన్న వాక్యం అంతా, చదువుకున్న వాక్యం అంతా, నేర్చుకున్న వాక్యం అంతా ఎక్కడ పెడుతున్నాం ఈరోజు మనం? అలాంటి ఒక నవీన స్వభావాన్ని కలిగి నూతన స్వభావం కలిగి జీవించాల్సిందిగా ప్రేమ కొరకబడి ముగిస్తున్నాను. 20వ వచనం చదువుకున్నాం కదా. మీరు యేసుని గురించి విని, అంటే దాని అర్థం ఏంటి? సువార్త ప్రకటించబడి. ఒకరు బోటికి వెళ్ళి గురించి తర్వాత ఏమన్నాడు? ఆయన అందరి సత్యము ఉన్నది ఉన్నట్లుగా ఉపదేశింపబడిన వారైన ఎడల. ఆయన ఏంటంటే క్రీస్తునందు. క్రీస్తులోకి వచ్చేసిన తర్వాత ఎక్కువ సంగతులు నేర్చుకున్నాం కదా, చాలా ఎక్కువ సంగతులు ఉపదేశించబడ్డారు. మీరు అలాగూ క్రీస్తుని నేర్చుకున్నవారు కాదు. అన్యజనులా ఉండటానికి మీరు క్రీస్తుని నేర్చుకోవాలి. అలా ఉండటానికి మనం నేర్చుకోలేదు క్రీస్తుని. మరి ఎలా ఉండటానికి క్రీస్తుని నేర్చుకున్నాం? ఎలా ఉండటానికి మనం క్రీస్తుని నేర్చుకున్నాం? ఇది ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. ఎప్పుడైతే ఆయన గురించి విని ఉపదేశించబడిందో మనలో ఏం జరగాలంటే ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. 2, చిత్తవృత్తిలో నూతనత్వం రావాలి. నీ చిత్తంలో, నీ భావాలు, నీ సంగతులు, ఆలోచించే సంగతులు, నీ ఆలోచనలో నూతనత్వం, మార్పు రావాలి. 3, నీతి యథార్థమైన భక్తి కలిగి ఉంటాలి. ఒకప్పుడు అక్రమానికి అప్పగించాం, ఇప్పుడు నీతికి అప్పగించాలి. ఒకప్పుడు కపటం ఉండేది, యథార్థత లేదు, కానీ ఇప్పుడు మాత్రమే ఉండాలి, యథార్థత ఉండాలి. 4 ఏం చేయమన్నాడు? నవీన స్వభావమును, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోవాలి. అలాంటి స్వభావం ధరించుకొని దేవునికి ఇష్టమైన పిల్లలుగా బ్రతకాల్సిందిగా వేడుకుంటూ ముగిస్తున్నాడు. మీ అందరూ కూడా ప్రమాణంలో ఉన్నారు.